హలో ఆల్. ఈ వీడియోలో శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేను నైట్ ప్రీమియర్స్ పడ్డాయి కానీ వెళ్ళలేదు భయ్య, ఎందుకంటే మల్టీప్లెక్స్ కాబట్టి మన దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మార్నింగ్ సింగిల్ స్క్రీన్ లోకి అయితే వెళ్ళాను. జస్ట్ ఇంత షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం అయితే 2 hours 15 minutes అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో తన చిన్నప్పటి నుంచి కూడా తనకి మెల్లకొన్ను అని చెప్పేసి ఒక ఇన్సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. సో అందుకని ఎప్పుడు కూడా షేడ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాడు. అలాంటి పర్సన్ లైఫ్ లోకి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఎంటర్ అయ్యి లవ్ అనే ఎమోషన్ క్రియేట్ అవుతే ఏం జరిగింది, తన లైఫ్ ఎలా మారింది, వీడి చుట్టూరు నడుస్తుంది భయ్య ఈ మూవీ స్టోరీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్య, డీసెంట్ వాచ్ అని చెప్తా. బానే ఉంది, పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ పరంగా నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ సింపుల్ స్టోరీ అనమాట. నాకు ఎమోషన్ వర్కౌట్ అయితే చాలని వెళ్ళాను. నాకు దాని పరంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా అనిపించింది. నాకు స్టోరీ అన్ఫోల్డ్ అయ్యే విధానం కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, మెయిన్ లీడ్ క్యారెక్టర్ ని చూపించిన విధానం, మెల్లకొన్న గురించి ఇదంతా కూడా బాగా అనిపించింది. అండ్ ఫ్యూ కామెడీ మూమెంట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ గా ప్లాట్ ని అండ్ లవ్ స్టోరీని కూడా బాగా ప్రెజెంట్ చేశారన్నమాట. ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అవుతుంది అండ్ కామెడీ వైజ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అనేది. సో నాకు ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అండ్ మెయిన్ గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది భయ్య. ఆ మూవీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ప్రతిదీ కూడా టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని చెప్పేసి చూడడానికి మూవీ అయితే. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మెయిన్ లీడ్ హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఇంకా ఎక్కువగా స్కోప్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్ కి. ఆ మెల్లకొన్ని ఒరిజినల్ గా పెట్టడం ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇరక్కుడేయారని చెప్పాలి. బట్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా షేడ్స్ పెట్టుకుంటూ ఉంటారన్నమాట. బట్ వన్స్ షేడ్స్ తీసిన తర్వాత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాంటివి ఇంకొన్ని సీన్స్ పడుంటే బాగుంది అనిపించింది ఫస్ట్ హాఫ్ లో నాకు. దాని వైజ్ అయితే పర్ఫార్మెన్స్ ఇంకా స్కోప్ ఉంది అంటున్నా, అంతేగాని పర్ఫార్మెన్స్ నచ్చలేదని కాదు. సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలైంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఆమె క్యారెక్టర్ వల్ల చాలా వర్కౌట్ అయిందని చెప్పాలి. కొన్ని మూమెంట్స్ అన్ని కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆబ్వియస్లీ గోపి గారు, అదే యూట్యూబర్ గోపి గారు పర్ఫార్మెన్స్ కూడా ఉన్నంతలో బాగానే అనిపించింది. ఇక్కడ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ నేను అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. నాకు అదే ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ తోటే మూవీ ఎండింగ్ వచ్చింది అనమాట. ఇంకా అక్కడతోనే స్టోరీ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత జరిగిందంతా కూడా సెకండ్ హాఫ్ లో స్ట్రెచ్ చేశారన్న ఫీల్ వచ్చింది తప్ప ఎమోషన్ అయితే క్యారీ అవ్వలేదు భయ్య. ఇంకా అర్థమైపోయింది ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. మూవీ ప్రెడిక్టబుల్ ఉన్నప్పటికీ కూడా ఎమోషన్ వర్కౌట్ అవుతే బాగుంటుంది. బట్ ఇక్కడ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ స్ట్రెచ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. ఎమోషన్ కూడా మనం ముందనుకున్నదే కనిపిస్తుంటుంది. ఓకే, ఎలా ప్రొవోక్ అవుతారు, ఎలా కంప్లీట్ చేస్తారు, క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది, ఇదంతా కూడా మీకు సెకండ్ హాఫ్ ఎంట్రీ దగ్గర నుంచి మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుందని. అంటే సింపుల్ స్టోరీ కాబట్టి ముందే చాలా ప్రెడిక్టబుల్ అయిపోయింది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ లో క్యారీ చేసినంత ఎమోషన్ కానీ, స్టోరీ కానీ సెకండ్ హాఫ్ లో క్యారీ చేయలేకపోయారు అనిపించింది నాకు. మూవీలో ఉన్న మెయిన్ నెగిటివ్ ఇది ఒక్కటే భయ్య. అంతకు మించి అయితే నాకు పెద్దగా నెగిటివ్సే లేవు మూవీ గురించి. అందుకే డీసెంట్ వాచ్ అంటున్నా. ఓవరాల్ గా మీకు చూద్దాం అనుకుంటే వెళ్ళండి, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.